హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా నిమ్మకాయ పులిహార అండి. మనం నార్మల్గా ఎక్కువగా ప్రసాదాలకు కానీ ఇంట్లోకి కానీ రైస్తో పులిహార చేసుకుంటాం కదా, చింతపండు పులిహార కానీ నిమ్మకాయ పులిహార కానీ. అలా కాకుండా నెక్స్ట్ టైం ఇలా డిఫరెంట్గా సేమియాతో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ అయితే మనం సేమియాని కుక్ చేసుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్ని హీట్ చేసుకోవాలి. అలాగే సేమియాని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ సేమియాతో సేమియా పులిహోర అయితే చేసుకుంటున్నాము. సో 2 గ్లాసెస్ ఆఫ్ సేమియాని పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. సో ఈ సేమియాని తీసుకుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా, అది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక మనం సేమియా వేసుకొని కుక్ చేసుకోవాలండి. సో కొంచెం వాటర్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పలుకులు కింద ఉంటుంది, సేమియా ముద్ద కింద అంటుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. సో దానికోసం ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలండి. ఆ రెండు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం సేమియా తీసుకున్నాం కదా, ఆ సేమియా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సేమియా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మరీ మెత్తగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోకండి, చివడిపోతుంది, టేస్ట్ బాగోదు, చూడడానికి కూడా అతుక్కున్నట్టు అలా ఉంటుంది. అలా కాకుండా పలుకులుగా ఉన్నట్టే మనం దించేసుకోవాలండి. సో ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక పొంగు వచ్చాక మ్యాక్సిమం కుక్ అయిపోతుందండి సేమియా. మీరు ఎప్పుడైనా ఇలా సేమియాతో పులిహార ట్రై చేశారా? ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారో లేదో. ట్రై చేయకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి. సో చూసుకోండి కుక్ అయిందో లేదో. ఇప్పుడు ఒకసారి సేమియా పలుకు తీసుకుని అది కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. మరీ మెత్తగా అవ్వకూడదు. అప్పుడు ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి. మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాక మళ్ళీ ఆ సేమియా మీద పైన కోల్డ్ వాటర్ పోయండి. అప్పుడు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది ఆ హీట్కి. సో ఒకసారి కోల్డ్ వాటర్ కూడా కొంచెం పోసేసుకోండి పైన. అవి కూడా స్ట్రెయిన్ అయిపోతాయి కిందకి, స్ట్రైనర్లో ఉండగానే పోస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఈ సేమియాని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. సో అవైతే పక్కకు తీసి పెట్టేసుకున్నాము. కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఇవన్నీ వేసుకుంటాము. సో ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇవన్నీ ఒకసారి వేసేసుకోవచ్చండి. శనగపప్పు, మినప్పప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటాము. ఎందుకంటే అవి కూడా పులుపది పీల్చుకుని టేస్ట్ బాగుంటుందని చెప్పి పెద్దవి వేసుకోవట్లేదండి. సో చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పోపులు కొంచెం వేగాక ఇవి కూడా వేసేసుకోవాలండి. సో మేమైతే వేసేసుకున్నాము. శనగపప్పు, మినప్పప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కాబట్టి ఆ పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాము. వేసుకుని అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాము. కొంచెం పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1 to 2 minutes కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లోకి వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి, లేకపోతే సేమియా మళ్ళీ ముక్కల కింద అయిపోతుంది. సో మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఏంటండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో సేమియాని మిక్స్ చేసుకున్నాక సాల్ట్ తగినంత వేసుకోండి. ఆల్రెడీ మనం సేమియాని కుక్ చేసినప్పుడు లైట్గా వేసుకున్నాం, సో చూసి వేసుకోండి. అండ్ పులుపు కూడా ఉంటుంది, వేసుకుంటాం కాబట్టి ఉప్పు కూడా కొంచెం సరిపడే పడుతుందండి. సో చూసుకుని వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఇంకొకసారి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. అండ్ దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. మేమైతే 1 లెమన్ తీసుకున్నామండి. 1 బిగ్ లెమన్ తీసుకొని జ్యూస్ పిండేసుకుంటున్నాం డైరెక్ట్ దాంట్లోకి. ఇప్పుడు అలా జ్యూస్ వేసుకున్నాక ఇంకొకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి, ఆ పులుపుది మొత్తం దానికి పట్టేటట్టు మిక్స్ చేసుకొని. అండ్ లాస్ట్లో మేమైతే క్యాష్యూస్ వేసుకుంటున్నాము, ఒకసారి ఫ్రై చేసిన క్యాష్యూస్ని. మీరు కూడా జీడిపప్పుని వేయించుకొని ఒకసారి వేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.